కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యల కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరి మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ మరోసారి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుపైన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. అయితే పోస్ట్మార్టం రిపోర్టులో మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తేలింది. ముగ్గురి సెల్ఫోన్లు 25వ తేదీ మధ్యాహ్నం 1:30 వరకు స్విచ్ ఆఫ్ అయినట్లు సాంకేతికంగా నిర్ధారించారు. శృతి కంప్యూటర్ ఆపరేటర్ల వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను ఓపెన్ చేశారు. ఎస్ఐ సాయి కుమార్ కు చెందిన 3 ఫోన్లలో 2టిని అన్లాక్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లా బికనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. మరోసారి ఇవాళ అడ్లూరు ఎల్లారెడ్డి కామారెడ్డి సమీపంలో ఉన్నటువంటి చెరువు పైన ఇవాళ మరోసారి సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏదైతే క్లోజ్ టీము దర్యాప్తుకు వచ్చిందో అక్కడున్న వాటర్ తో పాటు వాళ్ళ వదిలి వెళ్లిన చెప్పులు, అదేవిధంగా ఇతరత్ర క్లూస్ ఏమన్నా ఉన్నాయా అనే ఆధారం పైన పోలీసులు దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక చెవికమ్మ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరో చెప్పు లభ్యం కావడం జరిగింది. క్లూస్ టీమ్ అవి రెండింటిని తీసుకొని వెళ్లడం జరిగింది. ముగ్గురు పెనుగులాట జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణ జరిగింది. పెనుగులాట జరిగిన సమయంలో ఏదైనా అనుకోకుండా జరిగిందా, లేక వాళ్ళు కావాలనే ముగ్గురు ఒకే నిర్ణయానికి వచ్చి చెరువులో దింకి ఆత్మహత్య చేసుకురా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. ముగ్గురు మరణాలు ఇప్పటికీ సస్పెన్షన్ గా ఉన్నాయి. మృతదేహాలపై ఎలాంటి గాయాలు ఇప్పటి వరకు లేవు. మృతదేహాలకు గాయాలు లేవని ఫోరెన్సిక్ నిపుణులు, పోస్ట్ మార్టం చేసిన వైద్యులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వీరు వాడిన సెల్ ఫోన్లు ఎస్ఐ సాయి కుమార్ 3 సెల్ ఫోన్లు వాడగా నిఖిల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ 2 సెల్ ఫోన్లు ఇవి ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఎస్ఐ 3 సెల్ ఫోన్లు వాడితే ఒకటి యాపిల్ ఫోన్ ఉంది, అది ఫేస్ ఐడితో లాగిన్ అయింది కాబట్టి అది ఖచ్చితంగా ఫోరెన్సిక్స్ దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమేర సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. అటు శృతి వాడిన చాటింగ్ లో నిఖిల్ కు, అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ కి మధ్య సంభాషణ జరిగినట్టుగా ప్రాథమికంగా వాట్సాప్ గానీ, అదే వాట్సాప్ లో గానీ, ఫేస్ టైమ్ లో గానీ వీళ్ళు టచ్ లో ఉన్నారనే ఈ విషయం కూడా తెలియడం జరుగుతుంది. ఈ విషయం పైన ఈపాటికి లోతుగా దర్యాప్తు చేయడానికి ఇటు కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎల్లారెడ్డి డిఎస్పీతో పాటు అటు సదాశివనగర్ డిఎస్పీతో పాటు సదాశివనగర్ సంబంధించినటువంటి ఈ సిఐ దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. ఒక బృందము ఇటు ఏదైతే కొల్చారం సొంత గ్రామం ఉందో కొల్చారంకు వెళ్లడం జరిగింది. మరో బృందం ఇటు సన్నిహితంగా ఉన్నటువంటి ఎస్ఐకి సన్నిహితంగా, అదేవిధంగా కానిస్టేబుల్ శృతికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులపైన, అదేవిధంగా వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంది అనే అంశం పైన క్లియర్ గా అబ్జర్వ్ చేయడానికి మరో బృందాన్ని 2 బృందాలుగా ఎస్పీ సింధు శర్మ నియమించడం జరిగింది. ఈ దర్యాప్తులో ముమ్మరం చేయడం జరిగింది. శృతి కంప్యూటర్ ఆపరేటర్ ఎప్పుడు పరిచయం అయ్యారు, వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అనే అంశం పైన పోలీసులు దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. మరో సెల్ ఫోన్ ఓపెన్ అయితే పూర్తిగా ఈ సంభాషణకు సంబంధించిన అంశం కీలకంగా మారనుంది కాబట్టి మరో సెల్ ఫోన్ ను హైదరాబాద్ సంబంధించిన ఫోరెన్సిక్ నిపుణులను రప్పించే ప్రయత్నం, లేదా ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ ను సీజ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం హైదరాబాద్ పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. ముగ్గురు మరణాలు మొదటగా వీళ్ళు ఎక్కడ కలిశారు, ఉదయం కలిసిన తర్వాత ఏం జరిగింది, అలా 5 ఆఫీసర్ కు అరగంటలో వస్తానని చెప్పిన ఎస్ఐ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే అంశం పైన ఫుల్ గా ఫోకస్ చేయడం జరిగింది. వీళ్ళు పెరుగులాడుగా చేసుకున్నట్లుగా ఒక చోటల్లో ప్రాథమికంగా నిర్ధారణ, అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆ రికార్డు సరిగా కాలేదు. ఈ నేపథ్యంలో ఫర్దర్ గా ఆయన వాడినటువంటి i20 కార్ లో శృతికి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ ఉన్నది. ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి వస్తువులు ఉన్నాయి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. మొత్తానికి ముమ్మర దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే ప్రయత్నం కూడా పోలీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఈ కేసు కొంత మేరకు సస్పెన్సే ఉంది. సస్పెన్స్ ను వీడడానికి, అదేవిధంగా సస్పెన్స్ ను నివృత్తి చేయడానికి పోలీసులు కసరత్తు చేసినా అందుకు ప్రాథమికంగా ఇప్పటి వరకు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. పూర్తిగా క్లియర్ కస్టర్ గా
ఈ విషయాలు వెల్లడి కావడానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. ఇటు నిఖిల్ బంధువులు అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ బంధువులు మరోసారి ఎస్పీని కలిసే ఆస్కారం ఉంది. ఫర్దర్ గా ఏం జరిగింది, అదేవిధంగా ఇటు ఇన్వెస్టిగేషన్ లో ఎస్ఐ ఎవరైతే సాయి కుమార్ ఉన్నారో సాయి కుమార్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు అని మొదటి నుంచి ఎస్ఐకి సంబంధించిన బంధువులు తేల్చి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏదైనా గాయాలైనాయంటే గాయాలు కూడా లేవు. ఇద్దరు సెల్ ఫోన్లు రోడ్డు పైన అదేవిధంగా చెరువు గట్ట పైన పడిపోవడంతో వీళ్ళని కాపాడడానికి వెళ్లి వీణ మరణించాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ ను పూర్తిగా ఈపాటికే శృతి బంధువులను అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ బంధువులను అతని భార్య వాంగ్మూలాలను పోలీసులు నిన్న రికార్డ్ చేయడం జరిగింది. 3 బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిజామాబాద్ అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, కామారెడ్డి పట్టణంలో ఉన్న సీసీ కెమెరాల పైన ప్రత్యేక దృష్టిని సీసీ ఫుటేజ్ ను రికవరీ చేసుకున్నారు పోలీసులు. ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఉంది కాబట్టి మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక వచ్చినాక వివరాలు వెల్లడించే ఆస్కారం ఉంటుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.